నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మనతో పాటు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే మేము అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఈ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అయితే వచ్చింది. మనకి కాంగ్రెస్ వచ్చే ముందు అంటే మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు చాలా వరకు అందరిలో ఒక ఉత్కంఠ ఉండేది. అసలు మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఆ మేనిఫెస్టోలో మీది ఒక కీలక పాత్ర మీరు వహించారని చెప్పేసి మనకి తెలుసు. సో అసలు ఎలా జరిగింది అసలు మేనిఫెస్టో రిలీజ్ అంటే మేనిఫెస్టోలో ఇలాంటి అంశాలు పెట్టాలి అని చెప్పేసి అసలు మీకు ఎలా వచ్చింది అసలు? ముందుగా నమస్కారం అండి. ఇట్స్ డెఫినెట్గా అండి, ఆనాడు తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు నియంతృత్వ విధానాలను ఏ విధంగా అవలంబించారు అనేది మనందరికీ తెలిసిందే. ప్రత్యేకించి నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ నీళ్ల పేరు మీద ఏ విధంగా మోసం చేసిండు మనందరం చూసిన. వీళ్ళ కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతి ఏ విధంగా జరిగింది, అదేవిధంగా నిధులన్నీ ఏ విధంగా పక్కదారి మళ్లించిరు అనేది. ఇక ప్రత్యేకించి నియామకాలు, విద్యార్థులు తెలంగాణ ఏర్పాటైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆనాడు మేమందరం విద్యార్థి నాయకులుగా పనిచేసినాం. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యార్థులను ఎంతగా మోసం చేసిండు అనేది ఇవాళ తెలంగాణ సమాజంలో ఎవరు అడిగినా కూడా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చెప్తారు. సో దాన్ని ప్రజలకు వివరించడానికి ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారుగా ప్రజెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేమంతా మెంబర్గా మాకు శ్రీధర్ బాబు గారు ఒకటే చెప్పారు. అంటే మన మేనిఫెస్టో జనరల్గా మేనిఫెస్టో ఎక్కడ అంటే ఏదో ఆ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని వాళ్ళు నాయకుడు చెప్పిందే రాస్తారు. సో మేము ఈసారి మా మేనిఫెస్టో ప్రజలకు రిఫ్లెక్షన్గా ఉండాలి, ప్రజల అభిప్రాయాలకు, ప్రజల యొక్క ఆలోచన విధానానికి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా చేయాలనే అంశాల కోసం నేను ప్రజల వద్దకెళ్ళి మా ఆనాడు మా శ్రీధర్ బాబు గారు మేము జిల్లాలు తిరిగి మా పార్టీ గాంధీ భవన్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అంటే ప్రజలు ఏం కోరుకుంటారు, యువత ఏం కోరుకుంటారు, మహిళలు ఏం కోరుకుంటారు, రైతులు ఏం కోరుకుంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలు ఏమి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో కావాలనుకుంటారో వాళ్ళందరి ఆశయాలకు అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ అభయస్థం మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. సో మేము ఆనాడే చెప్పినాం డెఫినెట్ కూడా మా మేనిఫెస్టో అనేది ఎలక్షన్లో కీ రోల్ ప్లే చేస్తుందని. ఇవాళ చూసిరు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో మేనిఫెస్టో అనేది ఏ విధంగా పనిచేసింది అనేది. అంటే ఎందుకు అంటే మేము ప్రజల ఆలోచన విధానానికి మేము మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. సో దానికి అనుగుణ ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత మేము 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ మీరు చూసిరు ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇవాళ ఎంత మహిళల కళ్ళల్లో ఆనందం కనబడుతుందండి. ఇవాళ వాళ్ళకు పర్ మంత్ ఒక చిన్న పనులు చేసుకునే మహిళలకు ఒక ఆర్థిక స్వయం సమృద్ధి, ఒక ఆర్థిక స్వాలంబన, ఒక మహిళ తనకు తానుగా నిలబడడానికి ఇవాళ మహిళలు పొదుపు చేసుకోవడానికి ఇవాళ ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇవాళ చూస్తున్నాం అదే దాని మీద కూడా కొంతమంది అవాకులు చివాకులు పెడుతున్నారు. అదేవిధంగా ఇవాళ గతంలో మనం చూసినాం వంటింట్లో వండుకోవాలంటే గ్యాస్ ధర ఏ విధంగా బగ్గుమని మండే సమయాల్లో ఇవాళ మేము 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇవాళ పేదవాడు ఏదైనా వైద్యానికి వెళ్ళాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగా జరుగుతుందో. సో అందుకే గతంలో 5 లక్షలు అన్నారు కానీ అవి కూడా ఇవ్వకపోయేది. ఇవాళ 10 లక్షల వరకు ఉచిత వైద్య విధి అంటే ఎవరైనా కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి అయినా కూడా వెళ్ళొచ్చు. సో ఆ విధంగా అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళ రైతు భరోసా మేము చూసినాం. గతంలో కేసీఆర్ రైతు భరోసా ఎవరికి ఇచ్చిండండి, రైతు బంధు పేరు మీద దుబారా చేసిండు. ఇవాళ చూసిరు మీరంతా కూడా చెట్లకు పుట్లకు చివరకు నేషనల్ హైవేలకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, మల్లారెడ్డి లాంటి 1000 ఎకరాలకు కూడా వచ్చింది. సో మేము ఈ ప్రజాప్రభుత్వం ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అందుకే రైతు బంధు అర్హులైన నిజమైన రైతులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు చూసిరు మొన్ననే ఇవాళ రుణమాఫీ దేశంలో కనీవెరుగని రీతిలో ఒకేసారి 31,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి దక్కుతుంది. అంటే మేము ఆనాడు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో ఇవాళ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతుందనే నమ్మకం, ఇవాళ విశ్వాసం ఇవాళ తెలంగాణ సబ్బండ వర్గాల్లో ఇవాళ మనం చాలా స్పష్టంగా. అట్లనే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మరి జాబ్ క్యాలెండర్ కూడా మీరు రిలీజ్ చేయడం జరిగింది మన అసెంబ్లీలో అయితే. సో మరి ఈ జాబ్ల గురించి ఎందుకంటే నేను కూడా ఎలక్షన్స్ టైంలో ఉస్మానియాలో మస్తు తిరిగిన. అప్పుడు తిరిగిన టైంలో అందరూ కూడా ఒకటే చెప్పిండ్రు, ఏంటంటే మేము కేసీఆర్ని నమ్మి మేము 2 సార్లు గెలిపించుకున్నాం, ఉద్యోగాలనే చెప్పిండ్రు. నీళ్ళు నియామకాలనే కదా, ఈ నియామకాలు ఎక్కడ జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు ఒకటే క్వశ్చన్ వేసిండ్రు. మరి ఈ రోజు కాంగ్రెస్ని తెచ్చుకుంది కూడా అందుకే.
వాళ్ళు విద్యార్థులు చెప్పింది అయితే అదే, ఉద్యోగాలు మాకు లేవు, కనీసం కాంగ్రెస్ వస్తే మేము అప్పుడు కాంగ్రెస్ని నమ్మలేదు, ఇప్పుడు మేము కాంగ్రెస్ని నమ్మి మేము ఓటేయాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు మస్తు మంది చెప్పిండ్రు. ఇప్పుడు మీరు ఉద్యోగ అంటే క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిండ్రు, ఏ విధంగా ఉండబోతుంది మరి ఇది? డెఫినెట్ నేను అదే చెప్తున్నాండి. గతంలో 10 ఏళ్లుగా తెలంగాణ యువత నిరుద్యోగులందరూ కూడా ఎంతో వెయిట్ చేసిరు కేసీఆర్ 10 ఏళ్ల పార్లో ఉద్యోగాలు వస్తాయని, కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదు. మనందరికీ తెలుసు ఒక టీఎస్పీఎస్లే 16 పేపర్ లీకేజ్లు, అంటే గత పాలన మొత్తం కేసీఆర్ పాలన అంతా కూడా లీకేజీలు ప్యాకేజీలు లెక్క జరిగింది. ఏ విధంగా పేపర్లు అమ్ముకుర్రో బయట మనందరికీ తెలిసింది. అదేవిధంగా ఉద్యోగం రాలేదని ప్రవళిక అనే అమ్మాయి ఇక్కడే అశోక్ నగర్ లో ఒక అమ్మాయి, ఆమె ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే దాని మీద కూడా క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు ఎంత బాధపడతారండి ఆ తల్లిదండ్రులు. ఒక అమ్మాయి ఆ విధంగా చేయొచ్చునా? అట్లాంటి దుర్మార్గులు. అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 10 సంవత్సరాలైనటువంటి విలువైన సమయాన్ని యువత నిరుద్యోగులు కోల్పోయారు. ఈ ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత యువతకు, విద్యార్థులు, నిరుద్యోగికి ఇవ్వాలి. దానికి అనుగుణంగానే మా మేనిఫెస్టోలోనే మేము ఆనాడు మా మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం. దానికి అనుగుణంగా నిన్న అసెంబ్లీలో గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయడం జరిగింది. అంటే మనం గతంలో ఎక్కడైనా కూడా జరగలేదండి. ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఎక్సెప్ట్ ఒక కేరళ, తమిళనాడు తప్ప ఎక్కడ కూడా ఈ దేశంలో జాబ్ క్యాలెండర్. అట్లాంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలకు వేదిక ఈ అసెంబ్లీ నడుస్తుంది. ఇవాళ అట్లాంటి సమయంలో కూడా ఇవాళ ప్రతిపక్షాలు దాని మీద కూడా ఏదో కోడిగుడ్డు మీద ఈకలేనట్టు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మీరు 10 ఏళ్ళుగా చెయ్యని పని ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ చూడు, ఈ ప్రభుత్వం ఏర్పడితే అయినా 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. మొన్ననే గ్రూప్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇవాళ మెగా డిఎస్సి చేసినాం, ఆల్రెడీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసాం. అంటే మేము ఏం చేస్తున్నాం అంటే ప్రజలు ఏదైతే యువత, ప్రత్యేకించి యువత, ఎందుకంటే వాళ్ళే తెలంగాణ రేపటి ఈ దేశానికి భవిష్యత్తు, తెలంగాణకు భవిష్యత్తు, వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఈ ప్రజాప్రభుత్వం మీద ఉంది. అందుకే ఉద్యోగాలు అనేది వాళ్ళకి డెఫినెట్ కూడా ఏదైతే హామీ ఇచ్చామో ఇవాళ దానికి అనుగుణంగానే నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ యువతంతా కూడా ఒక ఆనందంగా ఉంది. ఒక తెలంగాణలో మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పబడింది. ఇవాళ దేశంలో ఎక్కడైనా జరిగిందండి? ఇవాళ 10 ఏళ్లుగా బీజేపీ దేశాన్ని పరిపాలిస్తుంది. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరండి? ఇవాళ ఉద్యోగాలు అడిగితే బీజేపీ వాళ్ళు ఏమంటారండి? పకోడీలు వేసుకోవాలి అంటే పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ దేశ యువత పకోడీలు వేసుకోవడానికండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో సంస్థలోనే దాదాపు 11 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఒక రైల్వేలనే 1,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి ఎక్కడైనా వాళ్ళు మాట్లాడుతున్నారని? ఇక కేసీఆర్, బీఆర్ఎస్ పాలన, గత 10 ఏళ్ల పాలన మనకు తెలిసిందే. ఏ విధంగా విద్యార్థులను ఎంత అరిగోసపడిరో తెలంగాణ ఆనాడు కేసీఆర్ పరిపాలన. అందుకే అలాంటి ఇక్కడ జరగొద్దు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. ప్రజల నిర్ణయాలకు అనుగుణంగానే ఇవాళ ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం నడుస్తుంది. దానికి అనుగుణంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా యువత, విద్యార్థులు ఒక పండుగ వాతావరణం నెలకొల్పబడింది. దీని మీద కూడా విమర్శలు చేస్తే ఏదైనా విమర్శ ఎట్లుండాలండి? ఒక సద్వినియోగ విమర్శ చేయాలి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. అంతే తప్ప ఏదో క్రిటిసిజం చేయాలి కాబట్టి చేస్తే ఇవాళ మీకు మొన్ననే బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మారుకొని ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా మీరు నడుచుకుంటే బాగుంటుంది. అనవసరంగా ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ విద్యార్థులే మీకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా మారకుంటే రేపు ఎక్కడ ఏ ఎలక్షన్లో కూడా కనీసం మీకు డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికైనా అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ ఈ రుణమాఫీ, ఏదైతే రైతుల రుణమాఫీ గురించి, దాని గురించి అయితే మస్తు పెద్ద చర్చనే జరిగింది. ఎన్నికల ముందు జరిగింది, ఎన్నికల తర్వాత జరిగింది, మొన్నటి వరకు కూడా జరిగింది. ఇప్పుడు మరి అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత మనం చూసినాం మొత్తం ఆల్మోస్ట్ హరీష్ రావు గారు అయితే నేనైతే రాజీనామా చేస్తా అన్నారు. మరి దాని మీద మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ 10 ఏళ్ళుగా కేసీఆర్ పరిపాలనలో ఇవాళ ఆనాడు రైతులకు బేడీ లేచింది. ఖమ్మం రైతులు మర్చిపోయారండి? ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు రైతులు దేశవ్యాప్తంగా పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ రైతులకు సపోర్ట్గా పోరాడుతుంటే, మరి ఇదే బీఆర్ఎస్ నాయకులు కదా కేంద్రం నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది. ఇవాళ వాళ్ళ ఆధ్వర్యంలో చెయ్యని పని ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలో ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడైనా జరిగిందండి? మీ 10 ఏళ్లలో చెప్పండి ఎన్ని చేసిరు? ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి 7 నెలలే కంప్లీట్ అయింది. మీ 10 ఏళ్లలో చెయ్యనిది మేము ఒక 7 నెలల్లో చేసిన. 7 నెలల్లో కూడా 3 నెలలు ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ టైమే పోయింది. అయినా కూడా ప్రజాప్రభుత్వానికి రైతులు అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు, దుక్కి భూమిని నమ్ముకొని బతికే రైతులు డెఫినెట్ గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఆనాడు హరీష్ రావు ఏమన్నాడు? మా ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము రుణమాఫీ చేస్తామంటే చెయ్యలేదు, ఇంపాసిబుల్, చేస్తే నేను రిజైన్ చేస్తాను. మరి ఇవాళ హరీష్ రావు గారు ఎక్కడ పడుకుండండి? ఇవాళ ఆగస్టు 15 అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు జూలై 18 లక్ష రూపాయల వరకు, మొన్ననే 1,50,000 రూపాయల వరకు, రేపు ఆగస్టు 15కు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా ఉన్నా. ఇవాళ దానికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇవాళ 2,50,000 రూపాయల వరకు ఇవాళ రుణమాఫీ జరిగింది. మరి హరీష్ రావు సిద్ధంగా ఉండారు రాజీనామాకు? నువ్వు చేయలేదన్నావు, మేము చేసి చూపిస్తున్నావు.
మరి నీకు దమ్ముందా నువ్వు రాజీనామా చేసే అంత దమ్ము? అంటే నేను ఏమంటున్నా అంటే మీరు చెయ్యని పని ప్రజాప్రభుత్వం చేస్తుంది. అంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ ఇదే కాదు గతంలో కూడా దేశవ్యాప్తంగా ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా 72,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుని రాజుగా చేసే పార్టీ, రైతు అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జరుగుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా చూడండి బీజేపీ ఏ విధంగా చేస్తుంది. ఆనాడు రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు, రైతులకు పింఛన్ ఇస్తున్నారు, మరి ఎక్కడ పోయిందండి? ఇవ్వకపోగా ఇవాళ రైతుల మీద కాల్పులు జరుపుతారు. ఇవాళ బీఆర్ఎస్ అదే విధంగా చేసింది. అందుకే ఆ పార్టీలకు బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా మారండి. మీరు రాజీనామాకు ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న చాలా స్పష్టంగా చెప్పిండు, హరీష్ రావు నువ్వు రిజైన్ చేసేంత దమ్ము లేదు, సర్లే మేము రిజైన్ కూడా అడగము, కానీ అవాకులు చివాకులు వేలకు నువ్వు చేయనన్నో మీకు చేసి చూపించినావు. అది కాంగ్రెస్ యొక్క క్రెడెన్షియాలిటీ. సో మీరు చేయని అని చెప్పినా కూడా ఇవాళ మీ ప్రజలు ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే. ఇవాళ చూడండి గతంలో ప్రజాస్వామ్యం ఉందా అండి? ఎక్కడి నుంచి పరిపాలన జరిగేది? గడిల నుంచి జరిగేది. ప్రజాస్వామ్యంలో మరి చట్టసభలో ఎప్పుడైనా కేసీఆర్ మీరు చూసిరు 10 ఏళ్లలో చట్టసభలో సమావేశాలు జరిగినాయని కూడా ఎవరు తెలియదు కండి. ఇవాళ మీరు చూడండి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకున్నా కూడా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు ఎక్కువ సమయానికి కనిపించింది. అంటే పాలక పక్షం ప్రతిపక్షం అని చూడకుండా సభలు సమావేశాలు జరుగుతుంటే ఇవాళ అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు రాడు. ఇవాళ కేటీఆర్ వచ్చి ఆయన ఇది సభలు ఇంత మంచిగా జరుగుతున్నాయి, దీన్ని ఎట్లయినా డైవర్ట్ చేయాలని మళ్ళీ దాని మీద ఒక డ్రామాలు ఆడడం తప్ప నిజంగా ప్రజా సమస్యలను చర్చించే సిద్ధశుద్ధి ఈ బీఆర్ఎస్ నాయకులకు లేదు. ఇవాళ మీరు చెప్పండి, మరి ఆ ప్రతిపక్ష నాయకుడు రోల్ ఏందండి? అసెంబ్లీకి ఎందుకు రాడండి? అంటే గడిలలో ఉండడం కోసం, ఫామ్ హౌస్లు ఉండడం కోసమా? మరి ఇక చట్టసభలు ఎందుకండి? ఇక ప్రజాస్వామ్యం ఎందుకండి? అంటే చట్టసభల మీద విలువ లేదు, ప్రజాస్వామ్యం మీద విలువ లేదు. ఇప్పటికైనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మారి ఈ ప్రభుత్వానికి ఒక మంచి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది తప్ప ఏది పడితే అది మాట్లాడి ఇంకా ప్రజలు మీరు ఇట్లనే మాట్లాడితే తెలంగాణలో ఇప్పటికే 2 ఎలక్షన్లు మీకు బుద్ధి చెప్పారు. ఇకనైనా మారండి. మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది, అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడతాం మాత్రం తెలంగాణ ప్రజలు మీ మాటల్ని సహించే స్థితిలో లేరు. అట్లనే చూసుకున్నట్టయితే ఇందాక మీరు అన్నాడు గడిల నుంచి వెళ్ళి పాలన చేసిందని. గత 10 సంవత్సరాలు మనం చూసినాం కేసీఆర్ గారి పాలన ఎట్లున్నది ఏందనేది అయితే ప్రతి ఒక్కరు చూసిన, చిన్నపిల్ల ముసలవ్వ దగ్గర నుంచి చిన్నపిల్ల దగ్గర అందరూ చూసిండ్రు. అట్లనే ఇప్పుడు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరి కాంగ్రెస్ ఎట్లా చేయబోతుంది? ఆ 10 సంవత్సరాలకి ఇప్పటికి డిఫరెన్స్ ఎట్లా ఉండబోతుంది మరి? డెఫినెట్గా అండి. అందుకే 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన మనం ఏ విధంగా జరిగింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాళేశ్వరం ఏ విధంగా అవినీతి జరిగింది, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఫోన్ ట్యాపింగ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గొర్రెల స్కామ్ ప్రపంచంలో ఎక్కడైనా ఒక 2 వీలర్ మీద అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన ఏ విధంగా జరిగింది అనే దానికి ఒక చిన్న మన ఉదాహరణ అర్థం చేసుకోవచ్చు. ఎంత అవినీతి అక్రమాలు జరిగింది. ఒక 2 వీలర్ మీద ఎట్ ఏ టైం 21 గొర్రెలు ఒక పొట్టేలు సాధ్యమవుతుందని ఎట్ ఏ టైం ట్రావెల్ చేయగలుగుతారా? 2 వీలర్ మీద. ఇది ఆంధ్ర ఇక్కడ నేను చెప్పడం కాదు, ఈడీ చెప్పింది. అంటే ఎంత అధ్వానంగా కేసీఆర్ పరిపాలన జరిగింది అనేది. అంటే అంత ప్రతి దగ్గర స్కామ్. ఏ డిపార్ట్మెంట్ తీసుకో చేపల స్కామ్ అండి, గొర్రెల స్కాము, అమాయకులైన గొల్ల కుర్మల నుంచి డబ్బులు వసూలు చేసి దాంట్లో కూడా స్కాము. ఏ డిపార్ట్మెంట్ చూసినా 1000 కోట్ల అవినీతి అక్రమాలు, భూదందాలు. ఇవాళ చూడ హైదరాబాద్ గతంలో తెలంగాణ ఏర్పడినప్పుడు ఎంత ప్రభుత్వ భూమి ఉండే, మరి ఇప్పుడు ఎంత ప్రభుత్వ భూమి ఉంది? ఆ ప్రభుత్వ భూమి ఎంత ఎవరైందండి? మరి కోకపేటలో మరి 100 కోట్లు అన్నారు కదా. మళ్ళీ భూములు వాళ్ళ వల్లనే పెరిగిన, భూమి రేట్లు వాళ్ళ వల్ల వచ్చినాయి, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళ వల్లనే పెరిగింది అన్నారు కదా. మరి ఈ కేటీఆర్ ఎట్లుండంటే కేటీఆర్ వాళ్ళ ఒక గ్లోబల్ వాట్సాప్ యూనివర్సిటీ, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి నుంచి వచ్చినాయి. వాళ్ళు ఎంత ప్రచారం చేయడంలో అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ చాలా స్పష్టంగా చెప్పాడు. అంతా ఆర్టిఫిషియల్ కేటీఆర్, ఆయనకి ఇంటెలిజెన్స్ లేదు, ఓన్లీ ఆర్టిఫిషియల్. ఏది పడితే అది పబ్లిక్ గా జనాలకు ఒక పాస్ చేయాలంత మెసేజ్. ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు పెరగలేదండి. మీరు చూడండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు ఆనాడు ఇక్కడ సైబర్ టవర్ కు కన్స్ట్రక్షన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇవాళ దేశంలోనే హైదరాబాద్ కు ఒక జాగ్రఫికల్ కండిషన్ మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక్కరోజు అయిన డెవలప్ కాదండి. చంద్రబాబు నాయుడు, నేదులపల్లి జనార్దన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇదొక పరంపర అండి. కేటీఆర్ వచ్చినాక ఏం చేసిండండి? ఈ కేటీఆర్ రాకముందుకే కదా ఐటీ హైదరాబాద్ లో డెవలప్ అయింది. కేటీఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఐటీ లేదనుకున్నది. అంతకు ముందు మీరు చూడండి సైబర్ టవర్ ఎప్పుడు ఏర్పడిందండి? ఇప్పుడు టీసీఎస్ ఎప్పుడు వచ్చిందండి? విప్రో ఎప్పుడు వచ్చింది హైదరాబాద్ కు? ఇవాళ ఆయన ఎంతసేపు ఆయన పబ్లిసిటీ చేసుకోవడం తప్ప, ఏదో గ్లోబల్ ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా హైదరాబాద్ కు కేటీఆర్ చేసింది 0. అందుకే నిన్న ముఖ్యమంత్రి చెప్పిన ఆయన అంతా ఆర్టిఫిషియల్ పర్సన్. ఆయనకి ఏమి హైదరాబాద్ డెవలప్ లో కేటీఆర్ బీఆర్ఎస్ పాత్ర లేదు. ఇవాళ హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో వచ్చిందండి?
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేసింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం రా కదా. అవి కదా ఇది హైదరాబాద్ కి ఇవాళ నలుదిశలా ఇవాళ ఈ హైదరాబాద్ అభివృద్ధి జరగడానికి కారణం. ఇవేమి నువ్వు చేయకుండా, ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్ చేయకుండా, ఏం లేకుండా వేగ్గా ప్రచారాలు చేసుకోవడం మాత్రం కేటీఆర్ కేసీఆర్ దిట్ట. అందుకే ఇవాళ చూడండి, ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలే దావోస్కెళ్ళి 40,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చావు. మరి నీకు దమ్ముంటే నీ 10 ఏళ్లలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్ తెచ్చినావు? ఎన్ని కొత్త కంపెనీలు పెట్టినావు? చర్చకు సిద్ధమా? మా ప్రభుత్వం మీరు రాకముందుకే హైదరాబాద్ డెవలప్ అయింది. దయచేసి ఆ విధంగా, ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ కున్న మీడియా ప్రచారం, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ చెంచా సంస్థల ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా కేటీఆర్ హైదరాబాద్ చేసింది శూన్యము. దయచేసి మీరు మళ్ళొకసారి కూడా గమనించాలి. ఇవాళ ప్రజలు అందుకే గమనించే తీర్పిచ్చారు కదా. రైట్. అట్లనే చూస్తే మరి దళిత బంధు గురించి ఏం మాట్లాడతారు? అంటే దళిత బంధు అనేది నిజంగానే అందరికీ వచ్చిందంటారా, లేదంటారా? లేకపోతే దళిత బంధు అని చెప్పేసి కాళ్ళకే కుమ్ములాటలు పెట్టిండంటారా? మరి కేసీఆర్ కు దళితుల మీద ప్రేమ గాని చిత్తశుద్ధి గాని లేదండి. ఇవాళ ఆనాడు ఏమన్నాడు ఉద్యమంలో, తెలంగాణ అయిపోయిన మొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు. మరి ఎక్కడ పోయిందండి? ఎందుకు చేయలేదండి? 10 ఏళ్ళుగా దళిత ముఖ్యమంత్రి ఎవరు కూడా ఆయన అడగలేదు కదా. ఎవరు అడిగేదే ఉంటదండి. ఎందుకు దళిత ఎమ్మెల్యేలు లేరా అంటే తెలంగాణ సమాజాన్ని అవమానిస్తారా వాళ్ళు? అంతమంది దళిత ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం చేసి ఇవాళ అనవసరంగా ఆ రోజు పదవి నుంచి చిత్తూరు చేసింది మరి ఇదే కేసీఆర్ కదా. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వలేదండి? 1000 కోట్లు నువ్వు సంపాదన బినామీల పేరు సంపాదించుకున్నది, దళితులకు 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదండి? ఇంటికో ఉద్యోగం అన్నాడు. దళిత బంధు ఏం జరిగింది? మరి స్వయంగా ముఖ్యమంత్రి చేసిన 30% కమిషన్ తీసుకుంటారు దళితుల బంధువులు. నేను చెప్పడం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పలే. ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ చెప్పిండు కదా. అందరికీ కట్టిదే, నేను వేగ్గా చెప్పట్లేదే. మీరు ఇప్పటికి కూడా చూసుకోండి, కావాలంటే నేను వీడియో పంపిస్తా. ఆనాడు కేసీఆర్ చెప్పిండు 30% కమిషన్. అంటే కేసీఆర్ది 30% కమిషన్. ఏ డిపార్ట్మెంట్ లో చూసుకున్న కమిషన్లే. అందుకే ఇవాళ ఆనాడు అంతెందుకండి, ఒక కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఒక దళితుని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కానీ, మరి ఆనాడు కేసీఆర్ దురహంకారంతో ఒక దళితుడు ఆపోజిషన్ నాయకుడు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక కుట్రలో భాగంగా మరి ఆనాడు దళిత నాయకుడు ఉండొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే చేంజ్ చేసుకోలేదండి. చేసుకోవడం వల్లనే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషన్ స్టేటస్ దొరకలే. మరి నిన్న డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా చెప్పారు కదా. అంటే ఇంకా దళితుల మీద కేసీఆర్ ప్రేమ ఎక్కడ ఉందండి? ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. అందుకే ఆనాడు మేము ఆపోజిషన్ లీడర్ ఒక దళితుని చేశాం. ఇవాళ డిప్యూటీ సీఎంగా, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, ఒక స్పీకర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా జాతీయ నాయకుడే ఒక దళితుడండి, మల్లికార్జున ఖర్గే. ఇంకా అంతకంటే చిత్తశుద్ధి ఎవరికి ఉందండి? చెప్పమని ఎవరు చేస్తారు? మేము మాటలు చెప్పాం. కాంగ్రెస్ పార్టీ అంటే చేతలలో ఉంటది. ఒక మాట చెప్పినామంటే ఆనాడు తెలంగాణ అయినా కూడా ఇవాళ రైతు రుణమాఫీ అయినా, రైతు భరోసా అయినా, ఇవాళ జాబ్ క్యాలెండర్ అయినా, అంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే డెఫినెట్ కూడా చేసి తీరుతనే నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణలో సబ్బండ వర్గాల్లో ఉంది. అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళు, ఇక గవర్నమెంట్ స్కూళ్ళలోనైతే అస్సలు వసతి సౌకర్యాలు అంటే ఏదైతే ఉంటాయో మినిమం ఉండేటివి కూడా లేవు అని చెప్పేసి మరి మేము గత సర్కార్లో చాలామంది విద్యార్థులు అయితే ఇబ్బంది పడ్డ. వర్షాకాలం వస్తే స్కూళ్ళు మొత్తం ఎట్లా అంటే నిండిపోయి, మొత్తం వర్షం నీళ్ళతో నిండిపోయి మొత్తం నేను ఎక్కడ ఊళ్ళలో చెప్తలేను, ఇక్కడే మన సిటీ అవుట్స్కర్ట్స్లో చూసుకున్నట్టయితే మొత్తం నిండిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు మరి మీ గవర్నమెంట్లో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఎట్లా మనం చూసుకున్నట్టయితే ఇది వర్షాకాలమే, మరి అట్లనే మునిగిపోయి అవి అట్లనే అయిపోతాయా? మరి మీరేమన్నా చేంజెస్ ఏమన్నా చెప్తాను? డెఫినెట్గా అండి, అదే కదా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రయారిటీ విద్యార్థులు, యువత, నిరుద్యోగుల కోసం. స్పెషల్లీ ఇవాళ విద్యా వ్యవస్థ అండి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైంది. ఇవాళ చూడు, దాదాపు 25,000 నుంచి 30,000 పాఠశాలలు కేసీఆర్ 10 ఏళ్లలో బంద్ చేసిండు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇవాళ ఆనాడు ప్రైవేట్ స్కూల్లో పోలేకుంటుంటే గవర్నమెంట్ స్కూళ్ళని బంద్ చేయడం వల్ల ఇవాళ చాలా మంది పేద విద్యార్థులు ఆ కేసీఆర్ 10 ఏళ్లలో విద్యకు దూరం అయ్యారు. డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అనగారిన వర్గాలు చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళని స్ట్రెంథన్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకే డెఫినెట్ కూడా మళ్ళీ ఎక్కడైతే ఇవాళ కొత్తగా, అందుకే మండలానికి ఆనాడు మేనిఫెస్టోలో చెప్పాం, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. అందరికి కూడా ఎవరైనా కూడా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా సమాన విద్యా అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది. కేసీఆర్ 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను నాశనం చేసిండు. ఇవాళ తెలంగాణలో 20 సంవత్సరాలు ఇవాళ విద్యా వ్యవస్థ వెనకపోయింది. ఇవాళ మీరు చూడండి, 10 ఏళ్లలో ఒక డిఎస్సి వేసిండా అండి? టీచర్ రిక్రూట్మెంట్ జరిగిందా? ఒక జైల్ నోటిఫికేషన్ వేసిందా? ఒక డిఎల్ నోటిఫికేషన్ వేసిందా? యూనివర్సిటీ నోటిఫికేషన్ వేసిందా?
విధంగా చూడండి, ఆనాడు ఉద్యమంలో యూనివర్సిటీ ఏ విధంగా పోరాడితే ఇవాళ యూనివర్సిటీకి వెళ్దాం, ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, ఎక్కడ కూడా కనీసం రిక్రూట్మెంట్ లేదు. విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిండి 10 ఏళ్లలో. దాన్ని బాగు చేయవలసిన అవసరం ఎంత ఉంది. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుండు. విద్యా వ్యవస్థని డెఫినెట్ కూడా స్ట్రెంథన్ చేయవలసిన అవసరం ఉంది తెలంగాణలో. ఆ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఇవాళ మంత్రులందరూ కూడా నిరంతరం తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కోసమే 18 గంటలు పైగా ఇవాళ పనిచేస్తున్నారు. అట్లనే చూస్తే ఇప్పుడు విద్యార్థుల గురించి వచ్చింది కాబట్టి ముచ్చట ఏంటంటే, గతంలో చూసుకుంటే మస్తు మంది విద్యార్థులు మన అక్కడ భాషల దగ్గర చూసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. అది ఎందుకు చేసుకున్నారు ఏంటనేది అప్పుడైతే ఆరా తీయకుండా ఆయన కేటీఆర్ గారు వెళ్ళి తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ విద్యార్థులతోనే ఆయన డిన్నర్ లంచ్ చేసిండు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే వర్షంలో ఉండి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా పట్టించుకొని కేటీఆర్ గారు, మరి అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఏం మాట్లాడలే. సో మరి ఇప్పుడైనా ఇట్లాంటివి ఈ ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు అనేది తగ్గుతాయని మీరు మాట ఇవ్వగలుగుతారా? మరి డెఫినెట్ గా అండి, ఇది ప్రజాప్రభుత్వం. ఇవాళ డిఫరెన్స్ స్పష్టంగా కనబడుతుంది. గతంలో కేసీఆర్ కనీసం ఎవరినన్నా పిలిచి మాట్లాడేదండి, మంత్రులకి అపాయింట్మెంట్ దొరకలే, ఇంకెక్కడదండి. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కలుసుకునే అవకాశం లేకుండే. వాళ్ళంతా ఒక నియంతృత్వ ధోరణి, ఒక అహంకార ధోరణితోటి ఒక గడియల నుంచి, ఫామ్ హౌస్ నుంచి పరిపాలన జరిగింది. ఇవాళ పరిపాలన అంతా కూడా సెక్రటరీ నుంచి జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఎవరైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు ఎనీ టైం వెళ్ళి కలవచ్చు. సెక్రటరియట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంది. ఇవాళ మంత్రులు ఇళ్లలోకి వెళ్ళి కలవచ్చు. ఎక్కడైనా కూడా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో ఏనాడైనా ఒక్క రివ్యూ 10 ఏళ్లలో మీరు చూడండి, విద్యా వ్యవస్థ గురించి కానీ, రైతుల గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ, మహిళల గురించి కానీ ఏనాడైనా కేసీఆర్ ఒక్క 10 ఏళ్లలో ఒక్క రివ్యూ చేసిన దాన్ని ఇవాళ మీరు చేయదు. ఈ ప్రభుత్వం చూడు, వచ్చిన 7 నెలల 3 నెలలు ఇవాళ ఎలక్షన్ కోడ్ కండక్ట్ పోయింది. అయినా కూడా ఈ ప్రభుత్వం నిరంతర ఇవాళ విద్యా వ్యవస్థని, రైతుల గురించి, మహిళల గురించి ఇవాళ ఈ విధంగా ఆలోచిస్తున్నాం. గతంలో ఈ విధంగా జరగలేదే. కేసీఆర్, కేటీఆర్ ఎంతసేపు అదే చెప్తున్నా. వాళ్ళు ఒక వాట్సాప్ యూనివర్సిటీ, ఒక పబ్లిసిటీ చేసుకోవడంలే కేటీఆర్ గొప్ప. అందరూ మాత్రం నిజంగా కేటీఆర్ గనుడే. చేయని చేసినట్టు, హైదరాబాద్ నేనే డెవలప్ చేసినట్టు, ఇంకా అసలు కేటీఆర్ లేకుంటే అసలు హైదరాబాద్ లేదన్నట్టు. అంటే అంత వేగంగా ప్రచారాలు చేస్తే ఎవరు నమ్ముతారండి? ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరేంది, హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అయింది. ఇవాళ నువ్వు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, మహిళల గురించి ఏనాడు మాట్లాడండి. మొత్తం 5 ఏళ్లలో మొదటి క్యాబినెట్ లో ఒక మహిళని మంత్రి లేడు. ఇంకా వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మహిళల గురించి, మహిళల భద్రత గురించి? ఇవాళ అదే చూసిన మరియమ్మ లాకప్ డెత్ ఏమైందనేది. హైదరాబాద్ అండి కేసీఆర్ పరిపాలనలో ఎల్బీ నగర్ లో ఒక ఆదివాసీ మహిళని ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేయ మన అందరం చూసి ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగిందో అట్లాంటి దుర్మార్గాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. ఇది ప్రజాప్రభుత్వం. ఎవరైనా ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ, మంత్రి మండలి ఎవరైనా కలుసుకోవచ్చు, స్వేచ్ఛంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు. అవసరమైతే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు అండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, డెఫినెట్ కూడా వింటాం. మేము మీ లెక్క గడిలలో కూర్చొని నియంతృత్వం లెక్క నేనే రాజును, నేనే తెలంగాణ అన్న వ్యక్తి అలా ఏమైందండి? అందుకే ఈ ప్రభుత్వం అట్లయితే డెఫినెట్ కూడా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారు. ఇవాళ చూడు తెలంగాణలో ఎంత అభివృద్ధి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ హైదరాబాద్, ఇవాళ మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కే హబ్గా ఇవాళ హైదరాబాద్ నిలవబోతుంది. ప్రపంచానికి, దేశానికే కాదు ప్రపంచానికే హైదరాబాద్ వేదిక కాబోతుంది. అది మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతే. వాళ్ళ కేటీఆర్ లెక్క గొప్పలు చెప్పుకోదండి ప్రభుత్వం. ప్రజలు తీర్పు చెప్తారు కదా, నువ్వు ఏం చేసినావు అనేది ప్రజలు రేపు ఎలక్షన్ లో తీర్పు చెప్తారు. అందుకే ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడుకొని ఏదో కోడిగుడ్డు మీద ఈకలేయడం మానేసి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు మేల్కుంటే ప్రజలు ఆ గౌరవిస్తారు. లేకుంటే ఇంకా తెలంగాణలో మిమ్మల్ని ఇప్పటికే ఏ విధంగా బుద్ధి చెప్పారు గత ఇదే విధంగా ఇంకా కూడా మారకుంటే కనీసం తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా చూసుకుంటే మరి ధరణి పోర్టల్ వల్ల ఎంతమంది మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు మరి వాళ్ళకి మంచి జరిగిందా, లేకపోతే నిజంగానే భూములు ఉన్న వాళ్ళకి వాళ్ళు మంచి జరిగింది, ఎవరికి మంచి జరిగింది అంటారు ఈ ధరణి పోర్టల్ వల్ల? అది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు తెలంగాణ చరిత్రలోనే దేశంలోనే ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉంటుంది. ఈ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ భూమి లేకుండా కనబడేది. ఇవాళ మీరు చూడు, గతంలో హైదరాబాద్ రంగారెడ్డి సరౌండింగ్స్ మొత్తం కూడా ప్రభుత్వ భూములు. ఇవాళ ఎక్కడైనా ప్రభుత్వం కనబడుతుందండి? మొత్తం తన అనుచరులు, తన బినామీ వర్గాలు, బంధువర్గాలు, కబ్జలు, భూ హత్యలు, అదే చెప్పిన ల్యాండ్ మాఫియా, ఏది కనబడుతుంది, ఎక్కడ కనబడితే అక్కడ కబ్జా చేయడం బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ అందుకే చూడండి ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదు. ధరణి అనేది అది అంతా ఒక లోపభూయిష్టం.
కేసీఆర్ ప్రభుత్వ భూమిని కాజేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక కుట్ర పేరే ధరణి అని అందమైన పేరు పెట్టి ప్రభుత్వ భూములన్నీ కూడా కేసీఆర్ బినామీ వర్గాలు ప్రారంభం చేసుకుర్రు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా అందుకే మా మేనిఫెస్టోలో పెట్టినాం. డెఫినెట్ కూడా కేసీఆర్ చేసిన ప్రతి అవినీతి కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ప్రజల ముందు పెడతాం. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఇవాళ డెఫినెట్ కూడా తొందరలోనే వాళ్ళ అవినీతి వల్ల ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఆనాడు మేము కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నాం, కేసీఆర్ బీజేపీ ఏమన్నారండి అవినీతే లేదన్నారు. ఇవాళ అవినీతి బయటకు మేము చెప్పడం కాదు కదా, స్వయంగా ఈడీఏ చెప్పింది అక్కడ అవినీతి జరిగిందని, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. ఇవాళ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పినాం, ఆనాడు జరగలేదన్నట్టు ఇవాళ కవిత ఎక్కడ ఉందండి? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ జైలైంది. ఇవాళ తొందర కూడా ఫోన్ ట్యాప్లో కూడా తొందరలో కేటీఆర్ జైలు పోవడం ఖాయం. ఇది ఒక్క అవినీతి కాదు, తెలంగాణ 10 ఏళ్లలో సహజ వనరులు అన్నిటిని కూడా నాశనం చేసిర్రు, వ్యవస్థలన్నింటిని కూడా ధ్వంసం చేసిర్రు, రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించిర్రు. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. దానికోసం ఇవాళ మీరు వ్యవస్థలన్నింటిని విధ్వంసం చేసిరు, ఇవాళ వ్యవస్థలన్నింటిని కూడా నిలబెట్టుతున్నాం ఈ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో. అని ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ 10 సంవత్సరాలు అవినీతి అక్రమాలు జరిగినాయి అంటారు కదా, మరి ఇప్పటి వరకు మరి చర్యలు ఇంకా తీసుకోలేదు కదా, ఎందుకు తీసుకోవాలి అంటారు మరి? అలాంటిదే లేదు. నేను అదే చెప్పినండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు కక్షలు పెట్టుకో, ఏదైనా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం చేస్తాం. ఇవాళ చేస్తున్నాం కదా, ఇవాళ ఈడీ ఆల్రెడీ నోటీస్ ఇస్తుంది. ఇవాళ మననే విద్యుత్ క్యాంప్స్ కుంభకోణంలో జరిగింది, అది దాని మీద కూడా కమిషన్ వేసినాం, తొందరలో వస్తుంది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ లెక్క గతంలో కేసీఆర్ ఏం చేసిండండి? నీ మాట వినకుంటే ప్రతిపక్ష నాయకుడిని చూడకుండా వాళ్ళ ఆనాడు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినండి. మిడ్ నైట్ తలుపులు బలగొట్టి ఇళ్లకు పంపించిన పోలీసు. ఈ ప్రజాప్రభుత్వం ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ద్వేషం కక్షలు పెంచుకోదండి, ఏదైనా కూడా చట్ట ప్రకారమే చేస్తుంది. ఇవాళ కేంద్రంలో బీజేపీ కూడా అదే చేసింది, మాట వినకపోతే ఈడీలు సిబిఐలు ఐటీ రైడ్లు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, భారత ప్రజాస్వామ్యం పరిపాలన జరగాలనుకునే పార్టీ. కాబట్టి ఏదైనా కూడా చట్ట ప్రకారమే చేస్తుంది తప్ప వ్యక్తిగతంగా ఎవ్వరి మీద కూడా కాంగ్రెస్ పార్టీకి ద్వేషం ఉండదండి. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి డబల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పేసి మనకి చాలా వరకు అవి ఎవరైతే అర్హులో వాళ్ళకి రాలే అని చెప్పేసి వాళ్ళైతే చాలాసార్లు మొరబెట్టుకున్నారు, మీడియాల ముందుకు కూడా వచ్చిండ్రు. మరి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇప్పుడు మరి మీరన్న వాళ్ళకి శాంక్షన్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? మరి డెఫినెట్ గా అండి. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడండి, ఇండ్లు లేవు, అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు, మేక పిల్లని ఏడగట్టేస్తారు, కుక్క పిల్లని ఏడగట్టేస్తారు అన్నాడు. మరి 10 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండండి? అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు గతంలో పిసిసి అధ్యక్షుడు చాలా సార్లు ఛాలెంజ్ చేశారు, ఇందిరమ్మ ఇల్లు ఉన్న కాడ మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఉన్న కాడ మీరు ఓట్లు అడగండి. ఎక్కడ కట్టిరండి డబుల్ బెడ్? అంతా మోసం, పిట్టగూడు లెక్క 2 కట్టి కాన్స్టిట్యున్సీకి ఒక ఇల్లు ఇవ్వలేదండి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా పేదలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ కూడా ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఆల్రెడీ అది కూడా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల కొంత డీల్ అయింది. డెఫినెట్ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పీడప్ చేసి తొందరలోనే ఆల్రెడీ కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఇవ్వాలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డిసైడెడ్, ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అది కూడా తొందరలోనే కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నానంటే, మనం గజ్వెల్ దగ్గర చూసుకున్నట్టయితే చాలా మంది ఇల్లు లేక అంటే వాళ్ళ పొలాలు తీసేసుకొని దాదాపు అక్కడ ప్రాజెక్ట్ కోసం అని ఆ ఊళ్ళు 13 గ్రామాలే కొట్టుకుపోయిన పరిస్థితి, లేపేసిండ్రు దానికోసం. అక్కడ చాలామంది వాళ్ళు ఇల్లు లేక చనిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందా? డెఫినెట్ గా అండి. ఒకటే కాదు, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా దుర్మార్గాలే. ఇవాళ ఒక భూ నిర్వాసితులు అక్కడే కాదు ఎక్కడైనా జరిగింది. అందుకే ఇది ప్రజాప్రభుత్వం. డెఫినెట్ కూడా ప్రతి పౌరుణ్ణి, తెలంగాణ ప్రతి వ్యక్తి బిడ్డని ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం ఉంది. డెఫినెట్ కూడా అందరికీ న్యాయం చేస్తండి. ఇది ప్రజాప్రభుత్వం. ఎవరైనా ఒకవేళ నిజంగా మీకు సమస్యలు ఉంటే, ఎవరైతే న్యాయం జరగలేదనుకో డెఫినెట్ కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకోవచ్చు, మంత్రులను కలుసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. డెఫినెట్ కూడా వినడానికి సిద్ధంగా ఉంది కదా మా ప్రభుత్వం. ఏదైనా అలాంటి గతంలో లెక్క జరగదు. గతంలో మోనార్క్ నిర్ణయాలు, ఫామ్ హౌస్ నుంచి ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని నిర్ణయాలు జరిగేది, ఒక్కడే నిర్ణయాలు తీసుకునేది, మంత్రిమండలితో సలహాలు పాటించపోయేది. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం అట్లా కాదు. ఏదైనా కూడా మంత్రిమండలి, ముఖ్యమంత్రి అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైతే ఇప్పుడు నిర్వాసితులు అన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. అందులో ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు. మరి ఇప్పుడు వైద్యం కోసం ఎట్లా మాట్లాడతారు? మరి ఇప్పుడు వైద్యంగా ఇప్పుడు చాలా మంది అనారోగ్య పరిస్థితులు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కరోనా వచ్చిన తర్వాతనైతే మస్తు మంది అనారోగ్య పాలు ఎట్లయితున్నా మనం చూస్తాను. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎట్లాంటివి ఉండబోతున్నాయి మరి ఈ గవర్నమెంట్లో?
డెఫినెట్ గా అండి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వైద్య వ్యవస్థ అంతా కూడా నిర్వహణ చేసిండు. ఇవాళ చూసిన వరంగల్లో ఒక చిన్న పిల్లల్ని ఎలకలు కొరక తిన్న పరిస్థితి కూడా మనం చూసినాం ఎంజీ హాస్పిటల్లో. అదే విధంగా ఇవాళ ఉస్మాన్ ఎట్లా తయారైందో మనకు తెలుసు. ఈ ప్రజాప్రభుత్వం అందుకే కదా డెఫినెట్ కూడా ఇవాళ ఒకవైపు మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచి అట్ ద సేమ్ టైం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా స్ట్రెంథన్ చేయవలసిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ అన్నిటిని కూడా స్ట్రెంథన్ చేస్తాం. ఇవాళ ఈ తెలంగాణ వైద్య వ్యవస్థను కూడా మెరుగైన స్థితిలో తీసుకురావడానికి ఇవాళ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికోసం ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా నిర్ణయాలు జరుగుతున్నాయి, రెగ్యులర్ గా రివ్యూలు జరుగుతున్నాయి. గతంలో ఏనాడైనా ఏ శాఖ మీదైనా కేసీఆర్ రివ్యూ చేసిందని చెప్పండి. ఒక్క శాఖ మీద రివ్యూ 10 ఏళ్ల కేసీఆర్ రివ్యూ చేసిన ఛాలెంజ్ ఏమని? ఇవాళ మీరు చేయండి. ఈ ప్రజాప్రభుత్వం చేసింది ఒక్కొక్కటిగా డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో మేనిఫెస్టోలో అన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేసి తీరుతాం. అందులో ఎలాంటి డౌట్ ఎవ్వరికి కూడా అవసరం లేదు. రైట్ సార్. అంటే మొత్తానికైతే ఈ 10 ఏళ్ల పాలన ఒక లెక్క ఉంటే మీ నుంచి ఈ పాలన వేరే లెక్క ఉంటుందని చెప్పి మీరు అయితే ప్రజలకు చెప్తారు, అంతేనా? డెఫినెట్ గానే అదే అంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో గతంలో నిరసన తెలియజేసుకునే ప్లేస్ కూడా ధర్నా చౌక్ కూడా ఎత్తేసిండు. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది. ఇంకా మనిషికి అంతకంటే ఏందండి? ఇవాళ స్వేచ్ఛగా నిర్ణయాలు జరుగుతుంది. మీరు చూడు గతంలో మీడియా మీద కూడా ఆంక్షలు పెట్టిండు. మాట్లాడితే జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పంపించే చరిత్ర గత పాలకులది. ఇవాళ నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వంలో కరప్షన్ కు చావు లేకుండా కేసీఆర్ చేసిన 10 ఏళ్ల అవినీతి అన్నిటి కూడా ఒక్కొక్కటిగా జనాల ముందు ఉంచుతాం. చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ ఎవరున్నా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా డెఫినెట్ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా, ఒక నెంబర్ 1 రాష్ట్రంగా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ రెయిన్బోలు ముఖ్యమంత్రి మంత్రిమండలి నిరంతరం క్షమిస్తారు. ఇవాళ మీరు చూడండి జాబ్ క్యాలెండర్ దేశంలో ఎక్కడ ఉందండి? ఇవాళ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకురు. రుణమాఫీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం, మహిళలకు ఉచిత బస్సు అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం, ఇవాళ గ్యాస్ అనేది అంటే ఇట్లాంటి మంచి నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 స్థానంగా రేపు భవిష్యత్తులో నిలబడబోతుంది. మీకు దమ్ముంటే ప్రతిపక్ష నాయకులు ఈ ప్రభుత్వానికి సూచనలు చేయండి, అంతే తప్ప వేగ్గా మాట్లాడితే ప్రజలు క్షమించరు. డెఫినెట్ కూడా తెలంగాణ రాబోయే రోజులలో దేశానికి ఒక దిక్సూచిగా నిలబడబోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీరు మా స్టూడియోకి వచ్చి ఇలాంటి అంటే ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఎట్లా ఉండబోతుంది అని ఇప్పుడు మీ నుంచి ఎలా ఉండబోతుందని ప్రజలకి